హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ చాలా చాలా స్పెషల్ అండి. ఆయనే ఒక ఇన్స్పిరేషన్, మ్యాన్ ఆఫ్ అడ్వెంచర్స్, నన్ అదర్ దాన్ లయన్ కిరణ్ గారు, సుచిర్ ఇండియా అధినేత. సో అందరికీ తెలిసిందే, ఒక సామాన్యుడిగా పుట్టిన అసామాన్యుడిగా ఎదిగి ఎందరికో ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ఆయన నాలెడ్జ్ ఇన్క్రెడిబుల్ అని చెప్పొచ్చు. సో ఆయనతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ట్రెండింగ్ టాపిక్ రియల్ ఎస్టేట్లో ఫోర్త్ సిటీ, అదే ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ గురించి రకరకాల స్పెక్యులేషన్స్ కానీ, ఊహాగానాలు కానీ, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మీ వ్యూలో ఏం చెప్తారు సార్? డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్కి ఒక ఫోర్త్ సిటీ ఆ ఫ్యూచర్ సిటీ గురించి ఐడియా రావడం అనేది చాలా చాలా అంటే ఒక టైమ్లీ జరుగుతున్నటువంటి డెసిషన్గా నేను భావిస్తాను. ఓకే, బికాస్ ఇప్పుడు ఇఫ్ నాట్ టుడే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ టుమారో. బికాస్ ద ఇష్యూ ఈజ్ విత్ ద ల్యాండ్ను మనం ప్రొక్యూర్ చేయడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. లక్కీగా అక్కడ ఒక 25,000-30,000 ఎకర్స్ మనకు అక్కడ ఎక్వైర్ చేసి ఉంది కాబట్టి, అండ్ బ్యూటిఫుల్లీ సరౌండెడ్ బై ఫారెస్ట్ అదంతా ఉంది కాబట్టి చక్కగా దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ లక్కీలీ ఒక ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉండడం వల్ల ఇది రైట్ టైం, రైట్ డెసిషన్ అని నేను అనుకుంటాను. ఇట్స్ గవర్నమెంట్ మనకు అంటే మనం ఈ జనరేషన్లో ఉండి మనం ఇప్పుడు చూస్తున్న వాటిలో మటుకు ఒక టైమ్లీ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఓకే అండి. అయితే మామూలుగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే కొన్ని వందల ఏళ్ల చరిత్ర, ఇప్పటికి ఎన్నో సిటీస్ క్రియేట్ అయ్యాయి. అంటే ఇంతకు ముందు ఇది లేదు. సో ఇప్పుడు ఫోర్త్ సిటీ రాబోతోంది. అప్పటి చరిత్రకి ఇప్పటికి మనం కంపారిటివ్లీ చూస్తే మీ వ్యూ ఏంటి? చరిత్ర అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే, అంటే హరప్ప, మొహంజదారో, అప్పటి ఆ సివిలైజేషన్ దగ్గర నుండి కనుక తీసుకుంటే అప్పుడు కూడా దే క్రియేటెడ్ ద సిటీస్. ఓకే, ఒక టౌన్షిప్ అనుకోండి, సిటీ అనుకోండి, అది స్లోగా కింగ్డమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక కొత్త అనువైన ప్రదేశం, వాళ్ళకు ఒక యూనిక్గా ఉన్న ప్లేస్ని ఎత్తుక్కొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక కొత్త కింగ్డమ్ను తయారు చేసేవాళ్ళు. అంటే అది కృష్ణదేవరాయలు అనుకోండి, కుతుబ్ షా అనుకోండి, ఇంకొకళ్ళు అశోక డైనెస్టీలో తీసుకున్నా కూడా వాళ్ళకంటూ ఈవెన్ శివాజీ మహారాజ్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు దే క్రియేటెడ్ దేర్ ఓన్ ద క్యాపిటల్స్. ఓకే, సో అక్కడ వాళ్ళు తీసుకున్న చాలా ప్లేసెస్లో తీసుకుంటే, ఈవెన్ రాజస్థాన్లో తీసుకున్నా కూడా కొండల ప్రాంతం, వాటర్ కూడా తక్కువగా ఉండేది. బట్ వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్, ఆ కన్వీనియన్స్, ఆ యూనిక్నెస్ కోసం వాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పంపింగ్ సిస్టమ్ కూడా, ఈవెన్ ఇక్కడ గోల్కొండలో కూడా తీసుకుంటే మనకు ఆ సౌండ్ వాటర్ సిస్టమ్, డ్రైన్ అండ్ వాటర్ సిస్టమ్ అండ్ స్టామ్ వాటర్ డ్రైన్ కనుక తీసుకున్నా కూడా చాలా చక్కటి దానికి కొన్ని వందల ఏళ్ల పాటు ఆ రాజ్యాలను వాళ్ళను ఆ కింగ్డమ్స్ను వాళ్ళు సర్వైవ్ చేసుకోగలిగారు. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ న్యూ దాట్ దిస్ కైండ్ ఆఫ్ ద సిటీస్ బీయింగ్ బిల్ట్ టుడే. ఈ రోజుది కాదు ఇది. సో అప్పటి నుండి ఉన్నటువంటి చరిత్రలో నుంచి మనం వచ్చాం. అది మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఏ కంట్రీలో తీసుకున్నా కూడా, మనం మింగ్ చెంగ్ డైనస్టీని తీసుకున్నా కూడా, అంటే ఈవెన్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటే, అండ్ యూరోప్లో చాలా స్ప్రెడ్ అయినటువంటి మనము డైనస్టీస్ని మనం తీసుకున్నా కూడా మనకు కనపడుతుంటుంది. అది అంటే వాళ్ళకు ఒక ఫ్యూచరిస్టిక్గా, ఈవెన్ నేను జోర్డాన్ వెళ్ళిన, అంటే ఐ ట్రావెల్డ్ అబౌట్ 110 కంట్రీస్ పోయినప్పుడు నాకు వన్ ఆఫ్ ది ఎలిమెంట్ నా దృష్టిని ఆకర్షించేది ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ వాడారు అనేది. సో ఇది ఉంది అక్కడ మనకు ప్రపంచం, మన బ్లడ్లో మనకున్న మనవాళ్ళి దీంట్లో ఉంది అది. బట్ అప్పటి నుండి మనకు ఆ స్టేజ్ వైజ్గా దాన్ని తీసుకుంటూ వచ్చినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడారు, ఎలాంటి ఫ్యూచరిస్టిక్గా అది 10 years, 20 years, 50 years, 100 yearsకు సరిపడేటువంటి పద్ధతులను వాళ్ళు ఎలా తీసుకోగలిగారు వాళ్ళు అనేది అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో మామూలుగా మనము ఇంతకు ముందు హైదరాబాద్లో ఒక్కొక్క సిటీ డెవలప్ అయినప్పుడు సైబరాబాద్ కంటే బిఫోర్ కూడా కొన్ని ప్రాంతాలు ఇట్లా అవుతాయా అని ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ముచ్చెర్ల ప్రాంతాన్ని తీసుకున్నా కూడా ఫోర్త్ సిటీ విషయంలో కూడా ఊహిస్తున్నారు. ఎలా ఉండొచ్చు, ఒకవేళ డెవలప్ అయితే ఎలా ఉండొచ్చు మన ఫ్యూచర్ అంటే నేను చెప్తానండి. ఫస్ట్ మనకు ఓల్డ్ అంటే నిజాం టైంలో నుంచి కనుక తీసుకుంటే, అంటే నిజాం కంటే ముందున్నటువంటి దీంట్లో కూడా తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ అబౌట్ 400+ years ద హిస్టరీ మనకుంది, ఇక్కడ చరిత్ర మనకుంది. ఈవెన్ మనం 400 years సెలబ్రేషన్స్ని కూడా మనం హైదరాబాద్లో చేసుకొని ఉన్నాం. సో ఆ రోజు హైదరాబాద్ కనుక తీసుకుంటే ఈ రోజున 4,000 చెరువులు కనపడుతున్నాయి, ఏదైతే ఉందో కుంటలు కానీ చెరువులు కానీ మనకి ఇప్పుడు కనపడుతున్నాయో, అది ఎంత అంటే కొద్దిసేపు నిజాం లేటర్ ఆన్ ఎలాంటి
పద్ధతిని అడాప్ట్ చేశాడు అనేది పర్సనలీ ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్. బట్ సర్టన్ థింగ్స్ మనం కనుక పాతవి కనుక తీసుకుంటే 4000 చెరువులను తవ్విచేసి ఆ ఈకో సిస్టమ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు, ఫారెస్ట్ని ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్లో, అండ్ ట్యాంక్ బండ్ లాంటి వాటిని, ఉస్మాన్ సాగర్ లాంటి వాటిని వాళ్ళు డెవలప్ చేసేసి ఒక దాదాపు 300-400 years తర్వాత కూడా ఈరోజు మనం వాటి మీద డిపెండ్ అయ్యేలాగా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు. అండ్ మనకున్నటువంటి రోడ్స్ను, పాతకాలం రోడ్స్ని కనుక తీసుకుంటే ఇప్పుడు మనం అసెంబ్లీ ముందున్నటువంటి రోడ్లు కానీ, పురాణా ఫుల్, నయా ఫుల్ లాంటివి కూడా తీసుకున్నప్పుడు ఆ మూసీ రివర్ మీద వాళ్ళు ఎలాంటి బ్రిడ్జెస్ను వాటిని కన్స్ట్రక్ట్ చేసేసి ఆ కమ్యూట్ సిస్టమ్ను వాళ్ళు ఎలా డెవలప్ చేశారని చూసి చాలా అద్భుతమైనటువంటి ఇది కనపడుతుంది. పబ్లిక్ గార్డెన్స్ లాంటివి అంటే ఈరోజు మన మాస్టర్ ప్లాన్లో ఏదో 1 acre 1/2 acre వదిలిపెట్టేస్తున్నాం. గ్రోత్కి తగ్గట్టుగా ఆక్సిజన్ పంపింగ్ స్టేషన్స్ను మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే అబ్సల్యూట్లీ అది అసలు నెగ్లిజిబుల్ ఆస్పెక్ట్లో ఉందని మనం అనుకోవచ్చు. అదే మీరు హైదరాబాద్లో కనుక తీసుకుంటే ఇందిరా పార్క్ దగ్గర తీసుకున్నా, వెంగళరావు పార్క్ తీసుకున్నా కూడా, లేకపోతే పబ్లిక్ గార్డెన్ తీసుకున్నా, ఇలాంటివన్నీ తీసుకుంటే హ్యూజ్ లంగ్ స్పేస్ ఉంది మనకి ఇక్కడ. అంటే అంత స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి థిక్ ప్లాంటేషన్ తోటి మనకు కావాల్సిన ఆక్సిజన్ అవి డైలీ మనకు సప్లై చేస్తున్నాయి హైదరాబాద్కి అంతా కూడా. సో అలాంటి మెకానిజం ఆ రోజులలో ఉన్నప్పుడు అంటే అప్పుడు అంత ఆర్కిటెక్చరల్ కాలేజెస్ డెవలప్ కాలేదు, రీసెర్చ్ కూడా ఆర్కిటెక్చర్ మీద జరగలేదు, మాస్టర్ ప్లానింగ్ మీద జరగలేదు. సో అప్పుడు జరిగినప్పుడు దాని తర్వాత వచ్చినటువంటి సైబరాబాద్ మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి పనికొచ్చింది. చక్కగా ఒక హైరైజ్ బిల్డింగ్స్కి తీసుకొచ్చింది తప్ప 4 డబ్బాలు కొట్టేసి దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పుకునేటువంటి పరిస్థితులకు మనం సైబరాబాద్లోకి వచ్చాం. అదే ఇవాళ మనకు అక్కడ కనపడుతున్నటువంటి ఎఫెక్ట్ కూడా. ఎందుకంటే మనకు ఆ ఫ్యూచరిస్టిక్గా మనం దాన్ని ఆలోచించలేదు కాబట్టి అక్కడ దాదాపు ఒక 2-3 మిలియన్ పాపులేషన్ అక్కడ వస్తుంది అని మనం ఊహించుకుంటున్నప్పుడు ఎలాంటిది ఉండాలి, ఎలాంటి అంటే రైట్ ఫ్రమ్ పార్క్స్ దగ్గర నుంచి, గార్డెన్స్ దగ్గర నుంచి, కమర్షియల్ స్పేసెస్ దగ్గర నుండి అండ్ లాజిస్టిక్స్కి సంబంధించింది కానీ, ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్రీకి మనం డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి చేయాలి, అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, మాస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవడానికి కానీ, డ్రైన్ అండ్ వాటర్ రీఛార్జ్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవడానికి కానీ, కొత్తగా ట్యాంక్స్ లాంటిది చిన్న చిన్న మనం వాటర్ రీఛార్జ్ సిస్టమ్ను మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద మనకు ప్రాపర్ ఇది ప్లానింగ్ అక్కడ మనకు కనపడదు అక్కడ. అంటే ఒక 60 feet ఉంటే మనం ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు, అన్లిమిటెడ్ FSI కట్టేసుకోవచ్చు, మీరు సెట్ బ్యాక్ తీసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి అనేటువంటి పరిస్థితి మనకు అక్కడ ఉంది. అలాంటిది మనకు మనము ఒక 300-400 years బ్యాక్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో ఈ రోజున మనం సైబరాబాద్ అని చెప్పుకొని చాలా రెవెన్యూ గ్రోత్ ఇంజన్ అక్కడ పెట్టుకొని అక్కడంతా పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs పర్ మంత్ వాళ్ళు ఎర్న్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది, పొల్యూషన్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చూస్తే కనుక మనకు అక్కడ చాలా వేరియేషన్ అనేది అక్కడ కనపడుతుంది. అది సో ఈ రెండింటిని చూసినప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ నుండి ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ సైబరాబాద్ తర్వాత 4th city ఆర్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం ఇంకా టైటిల్ పెట్టలేదు అది కనుక తీసుకుంటే దానికి ఇవన్నిటిని మనం ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడము ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ద బెస్ట్ మోడల్ మాస్టర్ ప్లానింగ్ సిటీస్ను మనం తీసుకొని ఒక ఐడలిస్టిక్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పోర్ట్రైట్ మనం ఒక పిక్చర్ను మనం చూసుకోగలగాలి దాంట్లో. అలాంటి ఆర్టిస్టిక్ కనైజర్ అంటే ఒక ఆర్ట్ లవింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే ఒక 20, 30, 40, 50 years తర్వాత అక్కడ ఉండే మనుషుల వాళ్ళ అవసరాలను కూడా దృష్టి పెట్టుకొని టెక్నాలజీ వైజ్ అనుకోండి, సస్టైనబిలిటీ వైజ్ అనుకోండి అండ్ లైఫ్ స్టైల్ వైజ్ కూడా వాటిని కూడా తీసుకొని దాంట్లోకి మనం ఇంబైట్ చేసేసి దాన్ని వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్ చేసేసి అంటే ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ని కానీ, లేకపోతే ఆర్కిటెక్ట్స్ని కానీ, లేకుంటే ఆర్ట్ లవర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా మనం వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనకున్నటువంటి ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ యువర్ ఐడెంటిటీ, యువర్ సిగ్నేచర్ ఈజ్ యువర్ సిటీ. పీపుల్ విల్ కమ్ హియర్ అండ్ దే లుక్ ఎట్ ఓకే నేను హైదరాబాద్కి వచ్చాను అన్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, వాట్ ఈస్ హైదరాబాద్, వాట్ నాట్ యువర్ రోడ్స్ ఆర్ నాట్ యువర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ నాట్ యువర్ మాల్స్ బట్ దే లుక్ ఎట్ యువర్ కల్చర్. ఆ కల్చర్ను ప్రతిబింబించేలాగా మనకు ఆ 4th city ఉండాలనేది నా భావన. సూపర్.